హలో గాయ్స్, నేను షీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి నేను మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మల్లిక అండ్ అలాగే ఇది నా ఫస్ట్ వీడియో. ఇది వచ్చేసి అంటే యాక్చువల్ గా మా షీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని అయితే ఫేస్ చేస్తున్నారో వాటన్నింటినీ వీళ్ళు రెక్టిఫై చేయడానికి మా కంపెనీ ఫెమినైన్ అనే ప్రోడక్ట్ ని మన ముందుకి తీసుకొచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అంతకు ముందు 20 years బ్యాక్ తీసుకుంటే, లేకపోతే 20 years కానీ 22 years బ్యాక్ చూసుకుంటే మన అమ్మమ్మ కావచ్చు, లేకపోతే మన నాన్నమ్మ గారు, లేకపోతే మన మదర్ కావచ్చు, వాళ్ళు అంతకు ముందు 12 years కి లేకపోతే 13 years కి వాళ్ళకి మ్యారేజెస్ అయ్యేవి. ఆ కాలంలో వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, పిఎస్ఓసి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి వాళ్ళు ఫేస్ చేయలేదు. ఎందుకు అంటే అలాగే ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ప్రజెంట్ లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవి? పీసీఓడీస్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఫేస్ చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేదు, మనం ఎందుకు ఫేస్ చేస్తున్నాము అని. అండ్ అలాగే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఫేస్ చేయట్లేదు అంటే, అప్పుడు వాళ్ళు క్లాత్ పీరియడ్స్ టైంలో వాళ్ళు ఒక క్లాత్ ని యూజ్ చేసేవాళ్ళు. ఆ క్లాత్ లో మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ ఇలాంటి ఫామ్ అయినా కూడా ఆ క్లాత్ ని రెగ్యులర్ గా వాళ్ళు తీసేసి దానిని వాష్ చేసేసేవాళ్ళు. సో ఆ బ్యాక్టీరియాస్ అవన్నీ అక్కడికక్కడే చనిపోయేవి. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో దొరికే వేరే అదర్ ప్రోడక్ట్స్ అంటే మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ ని యూజ్ చేయడం వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నామని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ లో ఇప్పుడు మనకి దొరికే మార్కెట్ లో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయంటే మోస్ట్లీ అవి 4 layers గా ఉంటాయి. ఆ 4 layers అంటే ఇప్పుడు అవి ప్లాస్టిక్ తో తయారు చేసినవి ఉంటాయి. ఫస్ట్ లేయరు అండ్ అలాగే 4th లేయరు ప్లాస్టిక్ తో తయారు చేసినవి ఉంటాయి. అండ్ అలాగే సెకండ్ లేయరు పర్ఫ్యూమ్ తో తయారు చేస్తుంటారు. థర్డ్ లేయర్ అంటారా, ఆ థర్డ్ లేయర్ లో వచ్చేసి ఒక సిలికాన్ జెల్ అనేది ఉంటుంది అనమాట. ఆ సిలికాన్ జెల్ అనేది మనకి పీరియడ్స్ టైంలో అక్కడ అంటే ఓవరీస్ దగ్గర మనకు ఫంగస్, బ్యాక్టీరియాస్ అండ్ అలాగే అవన్నీ ఫామ్ అవుతాయి. అవి ఫామ్ అయ్యి మన గర్భాశయంలోకి అంటే యుటేరస్ లోకి వెళ్ళడం ద్వారా మనకు నీటి బబుల్ అంటే నీటి బుడగలు అంటే అవి వాటర్ బబుల్స్, పీసీఓడీస్, పీసీఓఎస్, సర్వైకల్ క్యాన్సర్స్, గర్భాశయ క్యాన్సర్స్ రావడానికి కారణమవుతాయి. అలా కారణం అవ్వకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం అంటే ప్రివెంట్ చేయాలని చెప్పేసి మా కంపెనీ మన ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో అందరికీ తెలియజేసేలా, అదే అవగాహన ఇచ్చేలా అందరికీ తెలియజేయడానికి చెప్పేసి మా కంపెనీ మన ముందుకు తీసుకొచ్చింది ఈ ఫెమినైన్ ప్రోడక్ట్. ఇది ఆల్రెడీ ఈ ఫెమినైన్ ప్రోడక్ట్ తమిళనాడులో డాక్టర్ గోమతి గారు దాదాపుగా 15 years స్ట్రగుల్ అయ్యి ఎందుకు ఇలా లేడీస్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు అని ఆమె స్ట్రగుల్ అయ్యి రీసెర్చ్ చేసి ఆమె మొత్తం న్యాచురల్ బయోడిగ్రేడబుల్ అండ్ బయోపాలిమర్ అనే ఒక ప్రోడక్ట్ అంటే మొత్తం న్యాచురల్ గా దొరికే, మన ఆర్టిఫిషియల్ గా కాకుండా న్యాచురల్ గా దొరికే ప్రోడక్ట్స్ అన్నింటినీ గ్యాదర్ చేసి ఈ శానిటరీ ప్యాడ్స్ ని మేడం గారు తయారు చేశారనమాట. అండ్ అలాగే ఇవి తయారు చేశాక నయనతార గారు, తమిళనాడు సూపర్ స్టార్ నయనతార మేడము ఎందుకు ఇది ఒకసారి యూజ్ చేసి చూద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి మేడం గారు ఒకసారి శాంపుల్ గా యూజ్ చేశాక మేడం గారు వాళ్ళ హస్బెండ్ ఓకే దీనికి ఇది బాగుంది కదా, అంటే ఇది న్యాచురల్ బయోడిగ్రేడబుల్ అండ్ పాలిమర్ అంటున్నారు కదా, ఒకసారి నువ్వు కూడా యూజ్ చేశావు కదా, యూజ్ చేశాక దీని రిజల్ట్ మనకు తెలిసింది కదా, ఇలా ఇది కంఫర్ట్నెస్ ని కానీ ఫ్రెష్నెస్ ని కానీ ఇస్తుంది కదా అని చెప్పేసి సార్ గారు నువ్వే ఎందుకు దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టకూడదు అని చెప్పేసి సార్ గారు మేడం గారికి సపోర్ట్ చేసి, అప్పుడు మేడం గారు ఓకే కరెక్టే కదా ఆయన చెప్పింది కూడా అని చెప్పేసి మేడం గారు ఈ ఫెమినైన్ అనే ఒక ప్రోడక్ట్, యాక్చువల్ గా ఇది ఫెమి అని మాత్రమే పేరుండింది. మేడం గారు ఎప్పుడైతే ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకొని బ్రాండ్ అంబాసిడర్ గా అయ్యారో అప్పటి నుండి దీన్ని నైన్ అంటే నయనతార అని, సో అలా ఫెమినైన్ అనే ప్రోడక్ట్ ని లాంచ్ చేశారనమాట తమిళనాడు. సేమ్ అదే తమిళనాడు ఓవరాల్ గా తమిళనాడు అంతా స్ప్రెడ్ అయ్యింది. అండ్ అలాగే ఈ తెలుగు 2 రాష్ట్రాలు అంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలని చెప్పేసి మా షీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మన ముందుకు వచ్చింది. అండ్ అలాగే ఈ ఫెమినైన్ అనే ప్రోడక్ట్ ఇది వచ్చేసి సర్టిఫైడ్ ప్రోడక్ట్ అనమాట. ఏ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ చూడండి, FDA ఫుడ్ అండ్ డ్రగ్ ఆర్గనైజేషన్ అనమాట. FDA అండ్ అలాగే CE, ISO
సర్టిఫైడ్ అంటే గవర్నమెంట్ ఇష్యూడ్ సర్టిఫైడ్ అన్నమాట ఇది. అలాగే ఈ ప్రోడక్ట్ మీద ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉంటాయి. అదే ఇప్పుడు మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ అయితే ఇలాంటి ఎక్స్పైరీ డేట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ కానీ ఉండవు. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి 6 లేయర్స్ గా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లేయర్ వచ్చేసి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క లేయరు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఒక్క లేయర్ యానియన్ అనేది మన బాడీలో అంటే పీరియడ్స్ టైంలో మనము ఎలా అంటే ఇచ్చింగ్ కానీ లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేకపోతే ఆ టైంలో మనము హెడ్ఏక్ గా లేకపోతే నర్వస్ గా లేకపోతే కాళ్ళు చేతులు లాగడము ఇలాంటివి అనిపిస్తుంది మనకు మెన్స్ట్రువల్ టైంలో. సో అలాంటివన్నిటిని ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. మన మూడ్ స్వింగ్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ యానియాన్ అనేది ఒక లేయరు. ఈ యానియాన్ అందులో మా ఫెమినైన్ అనే ప్రోడక్ట్ లో యూజ్ చేయడం వల్ల ఈ మూడ్ స్వింగ్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ అలాగే అప్పుడు ఫామ్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఫంగస్ బ్యాక్టీరియా ఇలాంటివి అన్నాను కదా, వీటన్నిటిని ఇది చంపేసి మనకి స్ట్రెస్ అనేది రిలీఫ్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మనము కాలేజెస్ కి కానీ ఆఫీసెస్ కి కానీ ఆ ప్యాడ్స్ అనేటివి ఈ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసి అంటే వెళ్ళేటప్పుడు మనకు అప్పుడు చెమటలు కానీ అలా రావడం ద్వారా చెమట వల్ల దుర్వాసన రావడం ద్వారా మనకి ఎలా అంటే ఇరిటేటివ్ గా ఫీల్ అవుతాం, అంటే విసుక్కుంటూ ఉంటాం అనమాట. అలా ఫీల్ అవడాన్ని కూడా ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటది ఈ యానియన్ అనేది. ఈ ఫెమినైన్ ప్రోడక్ట్ లో యానియన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది కదా ఒక్క యానియాను. అలా ఈ యానియాను ఇందులో అంటే సెకండ్ లేయర్ లో యానియన్ అనేది ప్లేస్ చేస్తుంటారు అనమాట. ఆ యానియాన్ అనేది ఒక మినిమం 5 నుంచి మాక్సిమం 10 ఇంచెస్ దాకా ఉంటుంది. ఒక్కొక్క ఇంచులో 6000 యానియాన్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క ఇంచులో 6000 యానియాన్స్ అంటే 10 ఇంచెస్ అనుకున్న ఎన్ని యానియాన్స్ ఉంటాయి? ఒక్కొక్క యానియాను ఇన్ని పనులు చేస్తే అన్ని ఇంచెస్ లో కలిపి అన్ని యానియాన్స్ ఇంకెంత వర్క్ చేస్తాయో ఒకసారి ఆలోచించండి. అండ్ అలాగే ఇందులో ఫ్యార్ ఐఆర్ అని చెప్పేసి ఒక టెక్నాలజీని యూజ్ చేశారనమాట. ఫ్యార్ ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ అనమాట. ఈ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా మనకి అంటే ఇప్పుడు నొప్పి అదే స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట మోస్ట్లీ చాలా మంది. ఆ స్టమక్ పెయిన్ ని అంటే నొప్పిని నివారించడంలోను అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణను మెరుగుపరచడంలోను ఈ ఫ్యార్ ఐఆర్ అనే ఒక టెక్నాలజీ దీనివల్ల ఇది యూజ్ అవుతుంది ఈ ఫెమినైన్ అనే ఈ ప్రోడక్ట్ లో యూజ్ చేయడం వల్ల. అండ్ అలాగే ఈ శానిటరీ ప్యాడ్స్ ని యూజ్ చేయడం వల్ల టాక్సిక్ మెటీరియల్స్ టాక్సిక్ వేస్టేజెస్ అంటారు అనమాట. టాక్సిక్ వేస్టేజెస్ అంటే విషపూరిత పదార్థాలు. అంటే అప్పుడు మనకు ఆ విషపూరిత పదార్థాలు అనేటివి అందులో ఉండకుండా వాటిని నివారించడంలోనూ ఈ FAR IR అనే టెక్నాలజీ యూజ్ అవుతుంది. అండ్ అలాగే మ్యాగ్నెటిక్ జెల్ లేదా దీంట్లో వచ్చేసి అలోవెరా జెల్ కూడా యూజ్ చేస్తారు. మేబీ 3rd లేయర్ ఆర్ 4th లేయర్ లో అలోవెరా జెల్ ని యూజ్ చేస్తారు. ఆ అలోవెరా జెల్ కానీ మ్యాగ్నెటిక్ జెల్ కానీ ఇది వచ్చేసి మనం ఆ పీరియడ్స్ టైంలో డిస్కంఫర్ట్ గా అంటే కంఫర్ట్ కాకుండా లేకపోతే ఫ్రెష్ గా ఉండలేకుండా ఉన్నప్పుడు ఇది ఆ కంఫర్ట్నెస్ ని అంటే డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యేదాన్ని ఇది రిమూవ్ చేసేసి ఏది మ్యాగ్నెటిక్ జెల్. అండ్ అలాగే అలోవెరా జెల్ వచ్చేసి మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హీట్ ని ఇది తగ్గిస్తుంది అనమాట. ఏది అలోవెరా జెల్ తగ్గిస్తుంది. అండ్ అలాగే అప్పుడు మనకు ఎలా అంటే మ్యాగ్నెటిక్ అలోవెరా జెల్ అంటే హీట్ ని తగ్గించి అప్పుడు మన కూల్నెస్ అనేది ఇస్తుంది. అండ్ అలాగే మూడ్ స్వింగ్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. తర్వాత వచ్చేసి నానో సిల్వర్ అనే లేయరు. ఈ సిల్వర్ అనేది ఒక మెటల్ అన్నమాట. ఆ మెటల్ అనేది ఏం చేస్తుందంటే మన అప్పుడు అంటే పీరియడ్స్ టైంలో ఫంగస్ బ్యాక్టీరియాస్ అవన్నీ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఇరిటేషన్ ఇచ్చింగ్ ర్యాషెస్ ఇలా రావడం వల్ల మనం డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాం కదా. ఆ ఫీల్ అవ్వడాన్ని ఇది తగ్గించి నానో సిల్వర్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ ని అంటే రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. ఏది నానో సిల్వర్ అనే ఒక మెటల్ మన ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నానో సిల్వర్. అండ్ అలాగే చిటిన్ అనేది ఇది బయోడిగ్రేడబుల్ అండ్ బయోపాలిమర్ ప్రోడక్ట్. ఏది చిటిన్ అనేది ఇది ఒక లేయరు. ఈ లేయర్ యూజ్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్ అనేది మనము యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాడ్ ని ఈ నాప్కిన్ ని మనం కాల్చకపోయినా పడేసినా కూడా భూమిలో అది వితిన్ 6 months లో కేవలం 6 months లోపు 6 నెలల లోపు ఇది డీకంపోజ్ అయిపోతుంది, అంటే ఎరువు అయిపోతుంది అనమాట. అదే ఇప్పుడు బయట మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ అయితే ఒకవేళ మనం కాల్చినా కూడా అది కొన్ని ఇయర్స్ తర్వాత అది బయోడిగ్రేడబుల్ అవుతుంది, అదే డీకంపోజ్ అవుతుంది.
ఎందుకు అంటే ఇప్పుడు దొరికే మార్కెట్ లో ప్లాస్టిక్ అనేది యూజ్ చేసింటారు, ఇది వితౌట్ ప్లాస్టిక్ తో యూజ్ చేశారు. అండ్ అలాగే ఇది ప్యూర్ సర్జికల్ కాటన్ ప్రోడక్ట్ కాబట్టి ఇది కేవలం 6 నెలల లోపలే ఇది డీకంపోజ్ అవుతుంది. అండ్ ఈ చిటిన్ అనేది యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. యాంటీ మైక్రోబియల్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని చంపడాన్ని మనం యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ అని అంటాము. అండ్ అలాగే ఇది చిటిన్ అనేది మనకి ఎప్పుడైనా గాయాలు అవ్వడంలో అంటే గాయాలు అవుతే అక్కడ ఆ ప్లేస్ లో అంటే మనకు పీరియడ్స్ టైంలో ఏదైనా గాయం రావడం కానీ, ఒకవేళ ఇచ్చింగ్ వచ్చి మనం అంటే నవ్వ పెట్టినప్పుడు మనం గోకినా కూడా అక్కడ ఏదైనా సంథింగ్ ఏదైనా గాయం లాంటిది అయినా కూడా ఈ చిటిన్ అనే లేయర్ ని యూజ్ చేయడం వల్ల ఇది వచ్చేసి గాయాలను నివారించడంలోను, అలాగే ఇది వచ్చేసి మనకు పరిశుభ్రంగా అంటే అక్కడ క్లీన్నెస్ గా ఉంచడంలోను ఈ చిటిన్ అనే లేయర్ యూజ్ అవుతుంది. అండ్ అలాగే లీక్ ప్రూఫ్ లాకింగ్ సిస్టమ్. ఈ లీక్ ప్రూఫ్ లాకింగ్ సిస్టమ్ అనేటివి ఈ అంటే ఫెమినైన్ ప్రోడక్ట్ కి ఈ శానిటరీ నాప్కిన్ కి సైడ్స్ ఉంటాయి అనమాట. ఇలా సైడ్స్ ఉంటాయి. ఈ సైడ్స్ ఉన్న దాని లీక్ ప్రూఫ్ లాకింగ్ సిస్టమ్ అంటే ఇది వచ్చేసి అది అంటే మామూలుగా మనం పెట్టుకున్నప్పుడు ఎంత ఫ్లో ఆఫ్ బ్లడ్, ఆ ఫ్లో ఆఫ్ లిక్విడ్ ఎంత వచ్చిన మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎంత వచ్చిన ఫ్లూయిడ్ లిక్విడ్ ఫ్లో అవుతున్నా కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఈ నాప్కిన్ కి ఉంటుంది. ఎందుకంటే ఇందులో అలోవెరా జెల్ ఉంటది, అలాగే సిల్వర్ ఉంటది, యానియాన్ ఉంటాయి. అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే ఈ లీక్ ప్రూఫ్ లాకింగ్ సిస్టమ్ అనేది లాక్ చేసేస్తుంది. అంటే బయటకు ఇప్పుడు మనం ఆఫీస్ కి కానీ, కాలేజెస్ కి కానీ, తర్వాత లేడీస్ ఎక్కడికైనా జర్నీస్ చేయాలనుకున్నప్పుడు కానీ, అప్పుడు పీరియడ్స్ టైంలో ఈ నాప్కిన్ యూజ్ చేయడం వల్ల డ్రెస్సెస్ కి కానీ, శారీస్ కి కానీ మార్క్ అనేది రాకుండా అంటే అంటుకోకుండా ఉండడానికి ఈ లీక్ ప్రూఫ్ లాకింగ్ సిస్టమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల లాక్ చేసేస్తుంది, అంటే లీకేజ్ అవ్వకుండా అక్కడికక్కడే స్టాప్ చేసేసి ఈ ప్రోడక్ట్ అనేది అబ్జర్వ్ చేసుకునేలా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి ఎయిర్ పర్మియబుల్ లేయర్ అన్నమాట. ఇదంతా ఈ బాటమ్ లేయర్ వచ్చేసి దీన్ని ఏమంటామంటే ఎయిర్ పర్మియబుల్ బాటమ్ లేయర్ అంటాం. అంటే మనం ఆ టైంలో పెట్టుకున్నప్పుడు మనకు గాలి అనేది రావాలి, అంటే మనకు చెమటగా ఉండకుండా ఫ్రెష్నెస్ గా రావాలంటే ఒక గాలి అనేది రావాలి. అలా గాలి రావాలంటే ఈ లేయర్ అనేది గాలి వచ్చేటట్టు చేస్తుంది అనమాట ఈ లేయర్. నేను కూడా దాదాపుగా అంటే నేను ఇప్పుడు బయట దొరికే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల నాకు కొన్ని ర్యాషెస్, ఇచ్చింగ్ అలా రావడం జరిగాయి. సో ఇది ఎందుకు అలా అవుతోంది అని చెప్పేసి నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే సో దీనికంటే ఫర్దర్ బెటర్ గా ఏదైనా ప్రోడక్ట్ ఉందా అని సెర్చ్ చేస్తే నాకు ఈ ఫెమినైన్ అనే ప్రోడక్ట్ యూట్యూబ్ ద్వారా తెలిసింది. ఇలా ఫెమినైన్ అనే ప్రోడక్ట్ ని గోమతి తమిళనాడులోని డాక్టర్ గోమతి గారు ప్రిపేర్ చేశారని చెప్పేసి తెలిసింది. అండ్ అలాగే ఒకసారి దీన్ని యూజ్ చేయడం వల్ల తప్పేముంది అని చెప్పేసి ఒకసారి నేను యూజ్ చేశాను. అలా నేను 1 మంత్ నుంచి యూజ్ చేయలేదు. అంటే 1 మంత్ కి ఇది యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుందని నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు పీసీఓడిస్ అవి ఇవి అంటే పీసీఓడిస్ కానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 మంత్స్ మినిమం 5 మంత్స్ అన్న యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి దీని బెనిఫిట్ అనేది తెలుస్తుంది. అలాగే నేను అలా ర్యాషెస్ అవి రావడం వల్ల దీనికి ఏమైనా ఫర్దర్ గా బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందా అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నాకు ఈ ప్రోడక్ట్ దొరికింది. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ ని నేను దాదాపుగా గత 5 నెలలుగా యూజ్ చేస్తున్నాను. ఆ యూజ్ చేయడం వల్ల నాకు స్టమక్ పెయిన్ కొంచెం తగ్గింది. అండ్ అలాగే కంఫర్ట్నెస్ కి కానీ, తర్వాత ఫ్రెష్నెస్ కి కానీ, అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా అది పెట్టుకున్నంత ఫీల్, అంటే పెట్టుకున్నాను కూడా పెట్టుకోనంతగా ఫీల్ అయ్యామన్నమాట. అలా ఫీల్ అయ్యాను. సో నేను కూడా మీకు నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో మీరు కూడా అలా ఫీల్ అవ్వాలి. అండ్ అలాగే దీని గురించి మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఇంతకు ముందు ఈ ప్రోడక్ట్ ని ఎక్కడైనా యూజ్ చేసినట్లయితే, లేకపోతే ఈ ప్రోడక్ట్ గురించి మీకు తెలిసినట్లయితే దయచేసి కమెంట్ రూపంలో మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.